అన్నిటికంటే ముందుగా ఒక వార్తున్నది, అదైతే చూసేద్దాము. అప్పుడా ఇప్పుడా ఎప్పుడెప్పుడు వేస్తారా రైతు బంధు అని రైతులంతా ఎదురు చూస్తుర్రు కదా. ఇగో ఎప్పుడు వేసేది సీఎం రేవంత్ సార్ చెప్పిండు చూడుర్రి. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సంఘాలు రైతు బంధు వేయలేదు. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా అందరికీ రైతు బంధు పైసలేస్తారట. వచ్చే నెలలనే ఇంకో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తారట. ఎల్బీ స్టేడియంలో షేయ్ పార్టీ వాళ్ళంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకుర్రు. ఇక మీటింగ్ లే సీఎం సార్ తతిమ గ్యారంటీలు ఎప్పుడు అమలు చేసేది, రైతు బంధు ఎప్పుడు ఇచ్చేది అన్ని చెప్పుకొచ్చిండు. పల్లె పనిగా పాత సర్కార్ వాళ్ళకు గట్టిగానే వాతలు పెట్టిండు. పులి బయటికి వస్తది అని అంటుర్రు కదా కార్ పార్టీ వాళ్ళు. అందుకు సీఎం సార్ ఏమన్నాడు చూడుర్రి. జిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వండిటు. అందుకే నేను అంటున్నా, జిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి పొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో. గిట్ల పొట్టు పొటార్చుకుండు సారు. ఎంపీ ఎలక్షన్లకు అందరు తయారుగా ఉండాలి, పువ్వు పార్టీ వాళ్ళతోనే గట్టిగా ఫైటింగ్ ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిర్రు షేయ్ పార్టీ పెద్ద మనుషులు. కార్యకర్తలను బూత్ ఏజెంట్లను హుషారు చేసిర్రు. అన్నేమో గాని రైతు బంధు ఎప్పటి వరకు వేస్తారో ఓ ముచ్చటైతే చెప్పిండు సీఎం సారు. ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తాం అంటున్నారంటే అందులో పేదోళ్ల ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఇగిరం గిట్ల వేస్తారో ఎట్లనో చూడాలి మరిగా. రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు. ఎవళ్ళెవళ్ళకు దోస్తులైతుర్రు, ఎవళ్ళెవళ్ళకు శత్రువులైతుర్రో అస్సలు సమజైతలేదు. కలిసిమెలిసి తిరిగినోళ్ళు, కలిసికట్టుగా పనిచేసినోళ్ళు ఇప్పుడు కత్తులు నూరుకున్నట్టు మాట్లాడుతుర్రు. అన్నిటికీ మించి షేయ్ పార్టీ పగ్గాలు చేతబట్టిన షర్మిలక్కతోనే ఫ్యాన్ పార్టీకి పెద్ద పర్షన్ వచ్చింది. ఇప్పుడు అన్న ఏం మాట్లాడినా షెల్లెలు షీల్చి షెండాడుతుంది. వెనకటి ముచ్చట్లన్నీ బయట పెడుతుంది. ఇగో చూడుర్రి మీరే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. గురువారం నాడు ఓ నిండు మీటింగుల కూకొని చెయ్యి పార్టీ వాళ్ళే మా అన్న చెల్లెండ్ర నడుమ సిచ్చి పెట్టిర్రు. దేవుడే బుద్ధి చెప్తాడు అన్నట్టు మాట్లాడిండు కదా సీఎం జగనాల్ సారు. ఆగో దానికి షర్మిలక్క గిట్ల సమాధానం చెప్పింది. వాళ్ళు వీళ్ళు సిచ్చి పెట్టింది ఏం లేదు, చేతులారా చేసుకున్నారు. కావాలంటే అమ్మకు తెలుసు, ఇంటి వాళ్ళందరికి తెలుసు అన్నట్టు చెప్పి ఇంటి గుట్ట అంతా బయట పెట్టింది అక్క. అంతేకాదు అన్న గురించి ఇంకేమన్నదో చూడర్రే. క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. ఎలక్షన్లకు ముందొగలాకున్నాడు, ముఖ్యమంత్రి అయినాక మొత్తం మారిపోయిండు అన్నట్టు చెప్పుకొచ్చింది షర్మిలక్క. గిట్ల రోజు రోజుకు అన్న మీద చెల్లెలు పోరాటం ఇంకింత ఎక్కువనే అవుతున్నది గాని తక్కువ అయితలేదు. ఒక్కొక్కటి కాదు వెనకటి ముచ్చట్లు అన్ని తీస్తున్నది అక్క. అన్న కొరకు అడిగినప్పుడల్లా పాదయాత్రలు చేసిన, ప్రచారం చేసిన, అట్టిట్ట తిప్పలబడి సీఎంను చేసిన అని పాత ముచ్చట్లు అన్ని ఎల్లదీసింది. కాకినాడలో చెయ్యి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి పోయి గిట్ల అన్న గురించి మాట్లాడింది అక్క. రాహుల్ గాంధీ దీని దేశానికి ప్రధానమంత్రిని చేయనికేనే అక్క చెయ్యి పార్టీలకు షరీకయిందట. ఇదిట్లుంటే ఇంకో దిక్కు షర్మిలక్క ముచ్చట్ల మీద జగనాల్ సార్ అయితే ఏమంటలేడు గాని తత్తిమ ఫ్యాన్ పార్టీ వాళ్ళు అయితే గట్టిగానే ఆర్చుకుంటారు. ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్, కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలుపెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు,
పార్టీని హెల్తీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి, దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను, రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి. ఇంటి వాళ్ళకు పదవులు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్ట అంటున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. గిట్లా నిన్న మొన్నటి దాకా సైకిల్ పార్టీ వాళ్ళకు ప్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగా పంచాది నడిచింది. కానీ షర్మిలక్క చెయ్యి పార్టీ పగ్గాలు తీసుకున్నాక అన్నా చెల్లెలు పంచాది సురువైంది. అసలు ఏపీలో లేనే లేదా అనుకుంటున్న టైంలో వచ్చి చెయ్యి పార్టీని మళ్ళా మీదికి లేపుతందుకు గట్టిగానే తిప్పలవాడుతున్నది షర్మిలక్క. తాపకోసారి అన్న గురించి మాట్లాడుకుంటా అందరి సోపు తన దిక్కే తిప్పుకుంటున్నది. చెయ్యి పార్టీని పబ్లిక్ లో నానేతట్టు చేస్తున్నది. అంత చూస్తుంటే ముందు ముందు ఇంత గట్టిగానే నడిచేటట్టున్నది కిరికిరి అనుకుంటారు అందరూ. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు గిట్ల పెద్ద పెద్ద ఎలక్షన్లు అప్పటికంటే సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడే పల్లెటూర్ల పొంటి మస్తు జాతర నడుస్తుంటది. రాష్ట్రంలో కూడా గంత రాజకీయం నడవదు కావచ్చు, కానీ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు ఊళ్ళల్లో ఎక్కడలేని రాజకీయం నడుస్తుంటది. మా ఊళ్ళనైతే సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీల నడుమ పొట్టు కిరికిరి నడుస్తుంది. ఇక ఇప్పుడున్న సర్పంచ్ల పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తున్నది. అయితే మరి ఇక ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయా అని అంటే ఇగో చూడు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవాళ రేపట్ల గదా అన్నట్టు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు మేడం అని అడిగితే ఇప్పటికిప్పుడు అయితే ఎలక్షన్లు పెట్టుడు కాని పని అన్నట్టు మాట్లాడింది మంత్రి సీతక్క. అంతేకాదు ఎలక్షన్లకు ముందు సర్పంచులకు రావాల్సిన బిల్లులన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిర్రు కదా అని అడిగితే ఇక గాముచ్చట మీద మంత్రి మేడం ఏమన్నదో చూడర్రే. దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించి వాడుకున్నది, వేరే దిక్కు వాడుతున్నారు. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి. అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం. మీరు ఇది ఇస్తున్నారు, చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. అంత కథం పట్టించిపోయిర్రాట, పైసలు అన్ని పక్కదారి పట్టించిర్రాట. 5వ తారీఖు లోపు జీతాలు ఇచ్చుడే తిప్పలైతున్నది అన్నట్టు మాట్లాడింది మేడం. చేసిందంత చేసి అప్పుడే అది చేస్తలేరు, ఇది చేస్తలేరు అని అడుగుతారు కారు పార్టీ వాళ్ళు. జర నిమ్మలంగా అన్ని చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చింది సీతక్క. అంటే ఇక సర్పంచులకు పెండింగ్ బిల్లులు అన్ని విడుదల కావాలంటే ఇంకింత టైం పట్టేటట్టే ఉన్నది. ఇగిదిట్టుంటే వచ్చే నెల 2వ తారీఖుతోని ఇప్పుడున్న సర్పంచుల పదవి కాలం ఓడుస్తున్నది. ఓ దిక్కు అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిచి 2 నెలలు కూడా అయితలేదు, ఇంకో దిక్కు ఎంపీ ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. అందుకే ఇక సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పటంతలా పెట్టొద్దని ఆలోచనలు చేస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు కరోనా చేయబట్టి పనులేం కాలేవు, చెక్కు పవర్ ఆల్సంగా ఇచ్చిర్రు, ఇంకో 7 పదవి కాలం పొడగిచ్చిర్రు అంటున్నారట సర్పంచులు. అన్ని అమ్మగాని కొంతమంది సర్పంచులు అయితే అప్పులు చేసి ఊర్లలో పనులు చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా జల్దీగా బిల్లులు చెల్లించాలి అని అడుగుతున్నారట. మరి ఇక ఎట్టెట్టయితుందో సర్కారు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. బల్ల కింద చేతులు పెట్టి బంగ్లాలు కడుతుర్రు, బల్ల కింద చేతులు పెట్టి 100 ఎకరాల భూములు కొంటుర్రు, బల్ల కింద చేతులు పెట్టి కిలోల కొద్ది బంగారం కొంటుర్రు. సర్కార్ ఆఫీసులలో బల్ల కింద చేతులు పెట్టే ఆఫీసర్లు బగ్గనే ఉంటారు. అసలు జీతం కంటే కోసర పైసలతోనే కోట్లకు పడగలెత్తుతుంటారు. కాకపోతే దొరికినోళ్ళు దొంగలు, దొరకనోళ్ళు దొరలు, అట్లా నడుస్తుంటది వ్యవహారం. ఇగో అట్లే ఇక్కడ ఓ లంచాల ఆఫీసర్ను పట్టుబడ్డారు. పాన్ రాసుకుని వద్దాం. తిప్పల పడి సంపాదించుకొని తిన్న తిండే పేయికి పడుతుంది. కానీ గిట్లా అడ్డమైన పనులు చేసి సంపాదిస్తే ఆఖరికి 4 ఇజ్జత్ పోయే కథ అవుతుంది. ఇక చూడరే, ఇగురమంతుడు ఎవరిలో ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది. HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ హైదరాబాద్ పట్నంలో నీళ్ల సరఫరా కాన్ నుంచి కట్టుడు కూలగొట్టుడు దాకా అన్ని పనులు ఒకప్పుడు గీనె చేతుల మీదకి వెళ్ళి నడిచినాయట. ఇక చేతులకు అంత అధికారం ఉన్నాక ఆగుతాడా? సందు దొరికినప్పుడల్లా చేయి బాల కింద పెట్టిండు, ఇచ్చింది ఇచ్చినట్టు పుచ్చుకొని ఆరలలో దాసుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు పదవిలో లేడు, అందులో సర్కారు వాళ్ళు మారిండ్రు. అట్లా ఇక భాగవతం అంతా బయట పెట్టిర్రు ఏసీబీ ఆఫీసర్లు. ఆగ చూడర్రి, పుట్టదావిన కొద్ది పాములు వెళ్ళినట్టు ఇండ్లల్లో సగబెట్టిన కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి. పైసల కట్టలు అయితే 84 లక్షల దాకా దొరికినాయట. బంగారం 2 కిలోలు దొరికిందట. భూముల కాగితాలు, ఆస్తి పత్రాలు బాగానే పట్టుబడ్డాయట. అంత చేతుల పనే కాబట్టి పట్నం చుట్టుముట్టు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నాడట, ఫ్లాట్లు కొని పెట్టుకున్నాడట, ఎకరాల కొద్ది భూములు కొన్నాడట.
ఏం తక్కువ 100 ఎకరాల భూమి కాగితాలు దొరికినాయట. యాదగిరి గుట్టలు 23 ఎకరాలు కొని పెట్టుకున్నాడట. మొత్తం 20 జాగాల్లో సోదాలు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక మరి సారుకు వాచుల సోకు ఎక్కువనో ఎట్టనో గాని ఏకు వాచులు మస్తు ఇలువ కల్ల వాచులు 80 దాకా దొరికినాయట. లక్షల రూపాయలు ఇలువ చేసే సెల్ ఫోన్లు దొరికినాయి. ఆస్తులన్నీ లెక్క కడితే 300 నుంచి 400 కోట్ల దాకా ఇలువ ఉంటదట. ఆ ఆస్తులు పైసలు చూస్తుంటే ఏసీబీ ఆఫీసర్లే నోర్లు తెరిచిర్రాట. అన్నట్టు కొత్త సర్కారోళ్ళు గిసొంటి ఆఫీసర్ల మీద ఇప్పుడు గట్టిగానే నజరేసిర్రాట. ముందు ముందు ఇంకింత మంది భాగవతం కూడా బయటకు వస్తుందా అంటున్నారు. ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేసుకొని పబ్లిక్కు ఎవ్వళ్లకు తోచిన హామీలు వాళ్ళు ఇస్తుంటారు. అవి చేస్తాము ఇవి చేస్తాము అని చెప్తుంటారు. అడిగింది కాదనకుండా ఇస్తామని అంటుంటారు. కానీ కొంతమంది లీడర్లు ఉంటారు, పబ్లిక్ను భయపెట్టి ఓట్లు అడుగుతుంటారు. ఓట్లు లేకపోతే నేను అట్లా చేసుకుంటా ఇట్లా చేసుకుంటా అని బూగులు పట్టిస్తుంటారు. తెలంగాణ ఎలక్షన్లకు ముందు కొంతమంది గిట్లే చేసిర్రు. అందుకే ఇక చూడుర్రి గవర్నర్ మేడం కోపానికి వచ్చింది. ఎలక్షన్ల టైంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు ఇప్పటికీ వాళ్ళ వీళ్ళ నోటంట వినిపిస్తూనే ఉంటాయి. గదే పబ్లిక్ ఈసారి గిట ఓటేయకపోతే అది చేసుకుంటా ఇది చేసుకుంటా అన్నాడు కదా, గా ముచ్చట్లే ఇంకా వినిపిస్తున్నాయి. ఇక చూడర్రి ఆఖరికి గవర్నర్ తమిళిసై మేడం కూడా కోపానికి వచ్చింది. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done, but sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? చేసిన పని ఏంటిది, చేసే పని ఏంటిది పబ్లిక్ కు చెప్పుకోవాలి. అది చూసి పబ్లిక్ ఓటేయాలి. అంతేగాని కెమెరా ముంగట ఊకొని ఓటేయకపోతే అటు పోతా ఇటు పోతా అనుడేంది, ఇదెక్కడి రాజకీయం అన్నట్టు మాట్లాడింది మేడం. అంతేకాదు లీడర్ లెవెల్ అన్న గట్ల పబ్లిక్ ను బూగులు పట్టించేటట్టు మాట్లాడితే ఎలక్షన్ల ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి అని కోరింది. ఇక ఈసారి ఎంపీ ఎలక్షన్ల ముంగట్నే వచ్చింది ఓటర్ల దినం. అందుకే లీడర్లంతా ఓటు విలువ గురించి అందరికి గట్టిగానే క్లాసులు వీకిండ్రు. అందరు ఓట్లు వేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిర్రు. గట్లనే గవర్నర్ మేడం కూడా పట్నంలో ఓ మీటింగ్ కు పోయి గిట్ల ఓటు విలువ గురించి ముచ్చట్లు చెప్పుకొచ్చింది. నడుమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడిన ముచ్చట్లు బయటికి తీసి సురుకులు పెట్టింది. అయితే ఇంకో దిక్కు గవర్నర్ మేడం ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కాసుబుసు అంటున్నారు. ఎలక్షన్ల టైంలో ఒక్క కారు పార్టీ వాళ్ళేనా గట్ల మాట్లాడింది? తత్తిమ పార్టీ వాళ్ళు, అందులో పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడిర్రు. మరి వాళ్ళ గురించి గవర్నర్ మేడం ఏంటికో మాట్లాడతలేరు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఒక్కటే, ఇద్దరు కలిసి కారు పార్టీ వాళ్ళ మీద లడాయికి వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిసిపోయినాయి, కొత్త సర్కారు వాళ్ళు కొలువు తీరిండ్రు. అయినా సరే ఇప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు యాది మరుస్తలేరు ఎవ్వళ్ళు. పాత ముచ్చట్లు ఎవరిలో ఒకళ్ళు బయటికి తీస్తూనే ఉన్నారు. మరిగా అట్లున్నాయి సారు అప్పట్లో మాట్లాడిన ముచ్చట్లు అనుకుంటారట పబ్లిక్. ఆ బంగారు కిరీటము, ఆ సొమ్ములు, బాణము, విల్లు, ఆహా బాలరాముని అందం చూసి అందరూ మస్తు మురిసిపోతుర్రు అన్నట్టు భక్తులు సమర్పించిన బంగారంతోనే రామయ్యకు సొమ్ములు చేయించిర్రట. అట్లా బాలరాముని కోసం కొంతమంది కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తే ఇంతమంది కిలోల కొద్ది బంగారం ఇచ్చిర్రు, వజ్రాలు ఇచ్చిర్రు. ఎవళ్ళకు శాతనైనంత వాళ్ళు సేవ చేసిర్రు. ప్రాణ ప్రతిష్ఠ ఒడిచినాక కూడా రామయ్యకు కానుకలు ఇస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి బాలరామునికి ఇంకో పెద్ద కానుక అందింది. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరినప్పటి సంది ఏడ చూసినా రామ భక్తుల సందడే కనబడుతుంది. రాముణ్ణి గొలుసుకుంటుర్రు భక్తులు. అట్లా ఇంతమంది రాములోరికి కానుకలు కూడా గట్టిగానే పంపిస్తుర్రు. ఇంతకు మునుపు చీరలు సారెలు పంపించినట్టే ఇప్పుడు ఇద్దరు మహారాష్ట్ర భక్తులు పెద్ద కత్తిని పంపించిర్రు. ఇగో గీళ్ళెగ్గ దాన్ని తయారు చేసింది. నీలేషు అరుణు గీల పేర్లు. ముంబైలో ఉంటారట. ఏం తక్కువ 80 కిలోల బరువు ఉంటదట గీ కత్తి. 7 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటదట. అట్లా గీ కత్తికి నందక్ ఖడక్ అని పేరు పెట్టి
అయోధ్యలో కొలువుదీరిన బాలక రామునికి కానుకగా పంపించిర్రు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే రాములోరికి పంపించిన ఈ కత్తి మీద విష్ణుమూర్తి 10 అవతారాల రూపాలను కూడా చెక్కిర్రు. గద చక్రం పద్మాలను కూడా చెక్కిర్రు. అగజూడుర్రి కత్తి మీద విష్ణుమూర్తి రూపాలు ఎట్లున్నాయో. అంతేకాదు కత్తిని పట్టుకునే కాడ అంటే గా కత్తికున్న పిడిని ఇత్తడితోని తయారు చేసి దాని మీద బంగారు పూత పోసిర్రట. రామ మందిరం నిర్మాణం మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడే రాములోరికి ఏదైనా కానుక పంపియాలని అనుకున్నారట గిల్లు. అందుకే ఇగో ఇట్లా రాములోరికి ఖడ్గాన్ని తయారు చేసి పంపించినవని అనుకొచ్చిర్రు. అగ చూడుర్రి రాములోరి కత్తి తలతల ఎట్లా మెరిచిపోతున్నదో చూడ్డానికి 2 కళ్ళు సాల్తలేవు కదా. నేను చిన్నగున్నప్పుడు మా బళ్ళే ప్రతి ఏడు టీచర్స్ డే అని పెట్టేటోళ్ళు మా సార్లు. ఎప్పుడు నేను తెలుగు పంతులమ్మ వేషమే వేసేదాన్ని. కానీ మా కిట్టుగాడేమో నేను ఎమ్మెల్యే వేషం వేస్తా అని మొత్తుకునేటోడు. కానీ మా సార్లు అధికారుల వేషం వేపించేటోళ్ళు ఉండే గాని ఎమ్మెల్యేలు ఎంపీలు అనేటివి లేవు. టీచర్స్ డే అంటే యాదకొచ్చింది. ఇగో గిజ్జుడు కారెనక కారు కాన్వాయ్ గట్టిగానే వస్తుంది. ఎవరు పెద్ద లీడరే వస్తున్నట్టున్నాడు. ఎవరు కావచ్చబ్బా అని అనుకుంటురా. ఇంకెవరు మన దేశ ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరు కలిసి వస్తున్నారు. అదేంది మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం తో పాటుగా అందరు ఒక్క పాలే వచ్చుడేంది అనుకుంటురు కదా. అవు కావాలంటే చూడురి. ఇగో గీడ ముందడి కార్లు వచ్చేటామే మంత్రి సీతక్క. ఇగో గీడ కూసున్నాయనే మన ప్రధాని మోదీ సారు. ఇగో గీడ సీట్ల కూసున్నాయన గీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇగో గీడ కార్ల నిలబడి చేతులు ఊపుకుంటూ వస్తుండు చూసిరా గీన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సారు. అందరేమో గాని సారు మాత్రం భలే హుషారుగున్నాడు కదా. ఒత్తుడొత్తుడుతోనే చేతులు ఊపుకుంటూ వస్తున్నాడు ఊళ్ళకు. అవు ఇగో గీళ్ళే ఇప్పటిదానిక నేను చెప్పిన మన లీడర్లు. గీళ్ళంతా సూర్యాపేట జిల్లా మద్రాల మండలం కుక్కుడం బల్లె ఉన్న లిటిల్ బర్డ్స్ స్కూల్ చదువుకునేటి పొల్లగాళ్ళు. కాబల్లె సెల్ఫ్ గవర్నమెంట్ అనే కార్యం పెడితే అందులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేల వేషాలు వేసిర్రు. వీళ్ళకు గన్మెన్లు కూడా ఉన్నారు చూడు. ఇక గీ గన్మెన్ అన్నకు పనేం లేనట్టున్నది కదా. ముద్దుగా కారెక్కి కూర్చున్నాడు. అది చూసిరు కదా. ఇక గీ లొక్కలే కాదు కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎండిఓలు, ఎంఆర్ఓలు అందరి వేషాలు వేపించిరు పొలగాలతోని. ఇంతకు మునుపంటే బల్లె పొలగాలతోని పంతుల వేషాలు, అధికారుల వేషాలు వేయించేటోళ్ళు ఉండే. గాని ఇప్పుడు ట్రెండ్ మారింది మిత్రమా అన్నట్టు లీడర్ల వేషాలు వేయించారు. ఇక ఇప్పుడు గీ ముచ్చట నిజంగానే మన లీడర్లు చూస్తే వాళ్ళ డూపులను చూసి మురిసిపోయేటట్టే ఉన్నారు కదా. ఇంట్లో వేషాలు వేసినట్టే ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారో ఏమో గాని వేసిన వేషాలు మాత్రం పొల్లగాళ్లకు అద్దినట్టే ఉన్నాయి పోండ్రి. అందరేమో గాని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాత్రం భలే హుషారుగున్నాడు కదా. పొద్దుగల ముచ్చట్లు గట్టిగా వినిపించేటాళ్లకు ఏమైందబ్బా అని ఇంటి బయటకు వచ్చి చూసిన మా వాడ కట్టుకున్న షాయి బండి కాడ పెద్ద లొల్లి. ఏమైందబ్బా అని అంటే షాయిలో చక్కెర ఎక్కువైందట, పాలు తక్కువైనాయట. దానికి అటోళ్ళు ఇటోళ్ళు 20 మంది కలిసి తన్నుకుర్రు. ఓష్ని షాయిలో చక్కెర ఎక్కువైతే కొట్టుకున్నారా అని తీసి పారేయకుర్రి. షాయ్ అంటే ఉత్త షాయ్ కాదు, షాయ్ అంటే చాలా మందికి పానం. ఇక చూడుర్రి ఇక్కడ ఏకంగా 2 దేశాల నడుమ పంచాది పెట్టింది షాయ్. దేశాల నడుమ లొల్లులు కావాలంటే పెద్ద పెద్ద పంచాదులు ఏం అవసరం లేదు. చాయ్ చేయబట్టి అమెరికా దేశపోళ్లకు, యూకే దేశపోళ్లకు కిరికిరి నడిచింది. ఇప్పుడు ఇగో ఇక్కడ గాని వస్తుంది చూడుర్రి. మేడం అమెరికా దేశంలో రసాయన శాస్త్రం పాఠాలు చెప్పే పంతులమ్మనట. బగ్గ పేరు మోసిన పంతులమ్మేనట. పాఠాలు చెప్పుడే కాదు ఈ నడుమ మిషెల్లి పంతులమ్మ షాయ్ ఎట్లా తయారు చేయాలని ఓ పుస్తకం రాసిందట. ఇక గా పుస్తకంలా షాయ్ చిక్కగా నోటికి కమ్మగా ఎట్లా తయారు చేయాలో రాసిందట. అట్లా ఇక షాయ్ రుచి పెరగాలంటే అందులో ముత్తమంత ఉప్పు వేయాలి అని సలహా ఇచ్చిందట. ఇగో గీ ముచ్చట్నే ఇప్పుడు అమెరికా, యూకే దేశాల నడుమ కయ్యం తెచ్చిపెట్టింది. యూకే దేశంలో జాతీయ పానీయం అట షాయి. అసొంటి షాయిలో ఉప్పేయమంటది అమెరికా పంతులమ్మ. చక్కదనానికి ఇంకా దాని మీద పుస్తకం రాసింది. అసలు షాయిలో ఉప్పేసుకొని తాగమని ఎట్లా చెప్తారు? మా జాతీయ పానీయం గంతాలక తక్కువైందా మీకు అని అమెరికా దేశపోళ్ల మీద కోపానికి వస్తుర్రట యూకే దేశపోళ్ళు. అట్లిట్లా 2 దేశాల సర్కారుల కడికి పోయిందట ముచ్చట. లండన్ లో ఉన్న అమెరికా దేశం ఆఫీస్కి వెళ్లి కొంతమంది పోయి యూకే సర్కారులతోని మాట ముచ్చట చేసిర్రట. షాయ్లో ఉప్పేసుకొని తాగుమనుడు తప్పే. షాయ్ అంటే మాకు కూడా మస్తు ఇష్టం. మా పంతులమ్మ గట్ట రాసింది గాని షాయ్లో అసలు ఉప్పేసుడు మాకు కూడా ఇష్టం లేదు అని అమెరికా అధికారులు యూకే సర్కారులకు వివరణ ఇచ్చిర్రట. ఆయన సరే యూకే పబ్లిక్ కు కోపం సల్లార్తలేదట. షాయ్ ఎంత పని చేసింది చూడుర్రి. 2 దేశాల నడుమ చిచ్చు పెట్టింది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన దునియా పబ్లిక్. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.